గైస్ వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంకా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీడియోస్ అయితే వాచ్ చేయండి. సో చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానైతే వీడియోస్ అయితే చూస్తున్నారు. సో లేట్ చేయకుండా టాపిక్ అయితే స్టార్ట్ చేద్దాం. సో హాయ్ గైస్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. సో ఈ వీడియోలో నేను మీకు టెలిగ్రామ్లో డౌన్లోడ్ చేసిన ఫైల్స్ అనేవి మనకి ఎక్కడ స్టోర్ అయితే ఎక్కడ సేవ్ అవుతాయని చెప్పిన కదా. సో దానికోసం మీరు మీ డిఫాల్ట్ ఫైల్ మేనేజర్ యాప్ని అయితే ఓపెన్ చేయండి. సో మీరు ఫోన్లో ఫైల్ మేనేజర్ ఉంటుంది కదా, సో అదైతే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఫోన్ స్టోరేజ్ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఆండ్రాయిడ్ ఓపెన్ చేసి డాటా అనే ఫోల్డర్ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి మధ్యలో వ్యూ అని కనిపిస్తుంది కదా. సో ఇక్కడ వ్యూ అని కనిపిస్తే ఓకే, లేదు అంటే నేను సెకండ్ మెథడ్ అయితే చెప్తాను. సో ఫస్ట్ అయితే ఇక్కడ ఈ వ్యూ అని మనకి ఒప్పో మొబైల్స్కి రియల్మీ మొబైల్స్కి అయితే కనిపిస్తుంది. సో నేను టెస్ట్ చేసిన కాబట్టి చెప్తున్నా. ఇన్ కేస్ ఒకవేళ మీ మొబైల్కి కనిపిస్తే ఇక్కడ నుంచి వ్యూ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సేమ్ ఇక్కడ ఆండ్రాయిడ్ అని ఓపెన్ చేసినాక డాటా ఓపెన్ చేసినాక కొన్ని ఫోల్డర్స్ అయితే కనిపిస్తాయి. సో అందులో మనం ఫోల్డర్ ఒకటి ఉంటుంది. సో ఆ ఫోల్డర్ని వెతకాలి. లేదు ఇట్లా మీకు రాలేదంటే నేను సెకండ్ మెథడ్ చెప్తాను చెప్పిన. సో అదైతే ఇప్పుడు చూపిస్తాయి చూడండి. సో దీనికోసం మీరు ముందుగా ZHOR యాప్ని అయితే ఇన్స్టాల్ చేసి పెట్టుకోవాలి. సో ZHOR యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకోండి. లింక్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో మీరు ప్లే స్టోర్ వెళ్ళి ZHOR అని సెర్చ్ చేసినా కూడా వస్తుంది. సో అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ZHOR ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు పర్మిషన్స్ అయితే అడుగుతాయి. సో ఇక్కడ అలౌ చేసేయండి పర్మిషన్స్ అయితే. అండ్ ఇక్కడ ఆండ్రాయిడ్ అయితే ఓపెన్ చేయండి, డాటా అయితే ఓపెన్ చేయండి. ఇక్కడ కూడా పర్మిషన్స్ అడుగుతాయి. సో మీరు పర్మిషన్స్ అయితే అలౌ అయితే చేసేయండి. సో పర్మిషన్స్ అలౌ చేసినాక ఇక్కడనే మనకి వస్తుంది చూసిరా. సో మనకి ఆండ్రాయిడ్ అని ఓపెన్ చేసిన తర్వాత డాటా ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ కొన్ని ఫోల్డర్స్ వచ్చినాయి చూసిరా. సో ఇదే ఫోల్డర్స్లో మనకి కావాల్సిన ఫైల్స్ అయితే ఉంటాయి. సో నేను చూపిస్తాను చూడండి. ఇక లాస్ట్కి వచ్చిన తర్వాత ఇక్కడ మనకి ORG టెలిగ్రామ్ మెసెంజర్ అని అయితే ఉంటుంది. సో దీన్ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసినాక ఇక్కడ మనకి క్యాచీ అండ్ ఫైల్స్ అనేది ఉంటుంది. సో ఫైల్స్ అనేవి మనకి క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పిక్చర్స్ టెలిగ్రామ్ అనేది ఉంటుంది. సో టెలిగ్రామ్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి 4 ఫోల్డర్స్ కనిపిస్తాయి చూసిరా. సో టెలిగ్రామ్ ఆడియో, టెలిగ్రామ్ డాక్యుమెంట్స్, టెలిగ్రామ్ ఇమేజెస్, టెలిగ్రామ్ వీడియో అని. సో మీరు ఏదైతే ఫైల్ కావాలో మీకు దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి ఆ ఫోల్డర్ని. ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఒక ఆడియో అయితే డౌన్లోడ్ చేసిన. సో అది టెలిగ్రామ్ డాక్యుమెంట్స్లోకి అయితే సేవ్ అవుతుంది. సో మీరు ఇన్కేస్ మూవీస్కి ఇట్లా డౌన్లోడ్ చేసినా కూడా ఇలానే సేవ్ అవుతుంది అనుకుంటా. సో దీన్ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ నాకు ఒక ఆడియో ఫైల్ కనిపిస్తుంది చూసిరా. సో ఇదే నేను డౌన్లోడ్ చేసిన ఆడియో ఫైల్. సో దీన్ని లాంగ్ ప్రెస్ చేసుకోండి. లాంగ్ ప్రెస్ చేసుకున్న తర్వాత ఇక్కడ కాపీ కట్ అని ఉంటుంది. సో మీకు ఇక్కడ నుంచి మీరు కట్ చేసుకొని వేరే ఫోల్డర్లోకి వేసుకోవచ్చు, లేకపోతే కాపీ అంటే కాపీ చేసుకోవచ్చు. సో నేను కట్ చేస్తున్నా చూడండి. సో ఇక్కడ కట్ చేసి ఇక్కడ మనకి వేరే ఫోల్డర్స్లోకి అయితే వేసుకోవచ్చు. సో నేను చూపిస్తాను చూడండి. డౌన్లోడ్ ఫోల్డర్లోకి అయితే వేస్తున్నాను. ఇక్కడ నేను కట్ చేసి డౌన్లోడ్ ఫోల్డర్ ఓపెన్ చేసి ఇక్కడ పేస్ట్ అయితే చేస్తాను. సో ఇక్కడికైతే వచ్చేసింది. సో ఈ ఫైల్ వచ్చేసి చూసిరా. సో ఇలా మనం కాపీ అండ్ కట్ చేసుకోవచ్చు. సో ఇదొక సింపుల్ ట్రిక్ అనమాట. సో గైస్ చూసారు కదా, అది మరి ట్రిక్ అయితే. సో ఇప్పుడు ZHOR యాప్ యూజ్ చేసినా కూడా ఇలానే వస్తుంది. సో మీరు డిఫాల్ట్ ఫైల్ మేనేజర్తో పోయి అక్కడ ఇన్బిల్డ్ ఫైల్ మేనేజర్లోకి రీడెక్ట్ అయినా కూడా సో సేమ్ ప్రాసెస్ అయితే ఉంటుంది. సో అక్కడ నుంచి కాపీ చేసుకొని మనం వేరే ఫోల్డర్లోకి వేసుకోవడమే. ఇంతకుముందు ఏంటంటే మనకి టెలిగ్రామ్ ఫోల్డర్ వచ్చేసి బయటనే కనిపిస్తుండే, కాకపోతే ఇప్పుడు ఏంటో ఈ ఆండ్రాయిడ్ ఫోల్డర్లో డాటాలో అయితే వేశారు. సో ఇది ఎందుకో మరి తెలియదు. ఇక్కడ నుంచి మళ్ళీ మనకి డౌన్లోడ్ చేసిన మూవీస్ అక్కడ నుంచి ప్లే చేద్దామంటే కూడా కాంట్ ప్లే వీడియోస్ అని చెప్పి చూపిస్తుంది. సో అదొక ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తున్నాను అయితే. సో అందుకనే చాలామంది ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు కదా అని చెప్పేసి ఈ వీడియో అయితే చేయడం జరిగింది. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. సో మీరు చేసే ఒక లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ నాకు చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మనకు ఒక టెలిగ్రామ్ ఛానల్ అయితే ఉంది, ఎడిటింగ్ స్టఫ్ అనేసి. సో ఇందులో ఏంటంటే మనకి నేను మంచి మంచి వాట్సాప్ స్టేటస్లు, అలాగే లిరికల్ వీడియోస్, ఏమైనా ఎడిటింగ్ చేసిన టెంప్లెట్స్ ఉంటాయి కదా. సో ఆ టెంప్లెట్స్ అయితే అన్నీ నేను ఇందులో అయితే అప్లోడ్ చేస్తాను. నచ్చిన వాళ్ళు ఉంటే ఈ ఛానల్లో అయితే జాయిన్ కావచ్చు.